అందరికీ నమస్కారం. మన సుష్మారెడ్డి రుచులకి స్వాగతం. ఈరోజు మనం చాలా ఈజీగా అండ్ టేస్టీగా మసాలా నూడిల్స్ను ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాం. బ్యాచిలర్స్కి అయితే ఈ రెసిపీ బాగా ఉపయోగపడుతుంది. నేను ఒక చుట్ట నూడిల్స్తో చేస్తున్నాను. ఇలా 1 లీటర్ నీళ్ళను తీసుకొని అవి బాగా మరిగేటప్పుడు నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి, 90% ఉడికితే సరిపోతుంది. ఇలా 90% ఉడికించుకున్న నూడిల్స్ ని ఒక బొక్కల గిన్నెలో వడబోసుకోవాలి. ఇలా వడబోసుకున్న తర్వాత 1 చెంచా చల్లనీళ్ళను వేసుకోవాలి. ఇలా చల్లనీళ్ళను వేయడం వలన అవి మెత్తగా అవ్వకోకుండా పొడి పొడిగా ఉంటాయి. చూస్తేనే అర్థం అవుతుంది చూడండి ఎలా పొడి పొడిగా వచ్చాయి అనేది. ఇప్పుడు ఒక పెనుమును పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా ఒకసారి కలుపుకొని 3 టేబుల్ స్పూన్ టమోటా సాసు, 2 టేబుల్ స్పూన్ సోయా సాసు, 2 టేబుల్ స్పూన్స్ నూడిల్స్ మసాలా వేసుకుని చిన్నగా కలుపుకోవాలి. ఈ రెసిపీ బ్యాచిలర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుందండి. ఎటువంటి ముక్కలు కట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎటువంటి కూరగాయలు లేవు కాబట్టి ఇంత ఈజీనో చూడండి మసాలా నూడిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.